ఉద్యమకారులు యూత్కు ప్రాధాన్యత ఇచ్చి బహుజన సిద్ధాంతాన్ని అమలు చేయాలనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టు కనిపిస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత వరుసగా 2 సార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ తాజాగా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. దీంతో ఆ పార్టీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టిందనే చర్చ మొదలైంది. మళ్లీ ప్రజలకు దగ్గరయ్యేందుకు వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పటిష్టం చేసేందుకు ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టిందనే టాక్ వస్తోంది. ఈ విషయంపై పార్టీ అధినేత కేసీఆర్ ఏం చేయాలనుకుంటున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాకపోయినప్పటికీ పార్టీలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ను తప్పించి హరీష్ రావుకు పార్టీ బాధ్యతలు అప్పజెప్పాలంటూ సోషల్ మీడియా వేదికగా పార్టీ శ్రేణుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంస్థాగతంగా సమూల మార్పులు చేసే కసరత్తు పార్టీలో మొదలైనట్లు గులాబీ నేతల మధ్య చర్చ మొదలైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.